29లో మా గవర్నమెంట్ వచ్చిందనుకో, చిన్న పెద్ద కూడా చూడం, పండబెట్టి గొంతులు కోసుకుంటూ పోతాం. రెండో విషయం ఏంటంటే కనుక వినొచ్చిందండి, ఇతను ఎవరో నాకు తెలియదు. యాక్చువల్ గా నాకు వీడియో చేసి రేపు 2029లో వైసీపీ గవర్నమెంట్ వస్తే పండబెట్టి మమ్మల్ని అందరినీ గొంతులు కోసుకుంటూ వెళ్తారంటే వీడి మీద నేను కంప్లైంట్ ఫైల్ చేయాలా వద్దా? ఫైల్ చేస్తే సుజాత గారు దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఒకసారి చెప్పమని చెప్పండి. అసలు ఇతను ఎవరో కూడా నాకు తెలియదు. డైరెక్ట్ నాకు ట్యాగ్ చేసి వీడియో చేసి నన్ను 29లో పండబెట్టి నరుకుతాడంటే నిల్చోబెట్టి ఊరికి లెగుతానే దొరకకుండా నేను భయమేమో బహుశా, అందుకని పడుకోబెట్టి నరుకుతాడంట నన్ను. క్లియర్ గా ఇదే నేను కంప్లైంట్ పెట్టాలి వద్దా ఒకసారి చెప్పండి సుజాత గారు. మీరేమన్నా శుద్ధ పూసలా? మీరు చూపించే వంట చూపిస్తా నేను అలాంటివి. నేను ఎస్పెషల్లీ మీ పార్టీలో ఎవరైనా రేపు చేస్తాను, నేను మాట్లాడానా? నీ పార్టీ నుంచి రోజుకు 50 మంది రేపు చేస్తామని చెప్పేసి వీడియోలు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లా. అది గవర్నమెంట్ అసలు. మేడం ఒక నిమిషం మేడం, ఉండండి ప్లీజ్. వంశకృష్ణ గారు మాట్లాడండి సార్. నేను ఓకే మేడం ఆగండి. వంశకృష్ణ గారు, నేను సుజాత గారికి ఆల్రెడీ ఒక విషయం చెప్పా. పెన్షన్ లో ఎవరైనా అర్హులు ఉంటే మీ దృష్టిలో ఉంటే తీసుకురండి, వాళ్ళ కోసం పెన్షన్ కోసం నేను పోరాడతానని. ఇక కనిపించిన వారి మీదల్లా ఎఫ్ఐఆర్ పెడుతున్నారు అని చెప్తా ఉన్నారు. ఎవరెవరి మీద అయితే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో తీసుకురండి. మరి మీ వల్లభనేని వంశీ ఇక పెద్ద పెద్ద నాయకులను తీసేస్తే సోషల్ మీడియాలో పిచ్చి కోతలు కూసారు చూసారా, అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని ఎవరిని పడితే వాళ్ళందరినీ డెఫినెట్లీ లోపలేస్తాం, నో డౌట్. అందులో విధానపరంగా కేఎస్ ప్రసాద్ గారు ప్రశ్నిస్తారు. ఆయన ఏమైనా అరెస్ట్ చేసామా? గవర్నమెంట్ ఆయన ప్రశ్నిస్తున్నారు విధానపరంగా. ఆయన ఎక్కడ బూతులు తిట్టట్లా. ఆయన ఏమైనా అరెస్ట్ చేసామా? ఆయన మీద ఏమైనా కేసులు పెట్టామా? లేదు. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం, బూతులు తిట్టే సైకోగాడని వదిలిపెట్టాం, డెఫినెట్లీ లోపల ఉంటారు. మీ దృష్టిలో ఎవడైనా విధానపరంగా ప్రశ్నించి అయ్యా ఇదేంటి ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ప్రశ్నించిన వాళ్ళనే ఎవరినైనా ఉంటే కేసులు పెడితే నా దృష్టికి తీసుకురండి, నేను పోరాడతాను మీ తరపున వాళ్ళ తరపున. ఈ బూతులు తిట్టే సైకోగాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తాట తీస్తామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు కేసులు పెట్టి ఎవరిని పడితే ఆయన లోపలేస్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళేమో ఎక్కడ ఆగకుండా ఇష్టారీతిగా కూడా మమ్మల్ని బెదిరిస్తూ మా గురించి అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ వీడియోలు చేస్తూనే ఉండొచ్చు, పోస్టులు పెడుతూనే ఉండొచ్చు. అట్లాంటి వేళ మీద యాక్షన్ తీసుకుంటే కక్ష సాధింపు చర్యలా? ఆంధ్రప్రదేశ్ మాకు అర్థం కావట్లేదు. ప్లేస్ లేదు, డెఫినెట్లీ తాట తీస్తామని చెప్పి మరోసారి చెప్తా ఉన్నాం. నిన్న దాచేపల్లి ఇన్సిడెంట్ గురించి ఒక విషయం చెప్తా ఉన్నారు. నేను ప్రత్యక్ష సాక్షిని, మీకు కనిపిస్తుందో లేదో, పోలీసు వాళ్ళు నాకు ఇరగొట్టిన నా చెయ్యిది అర్థమవుతా ఉందా? పోలీసులు 2022 జూన్ 20వ తారీఖున ఇరగొట్టిన నా చెయ్యిది. ఇదిగో ఇలా లాక్కెళ్ళి అడవిలోకి తీసుకెళ్లి కొట్టి ఇరగొట్టినటువంటి చెయ్యిది. ఇప్పటికి నాకు ఈ ఫింగర్ పని చేయదు, ఇప్పటికి కూడా నాకు ఇది నంబు. ఇదిగో ఇక్కడ అంతా కొట్టారు. సో ఇక పోలీసుల గురించి మీ భయంలో జరిగినటువంటి బూట్లు నాకే పోలీసులు అందరూ కూడా ఈరోజు పోయారు. ఏదైతే దాచేపల్లి ఇన్సిడెంట్ మీరు నిందలేస్తా ఉన్నారో, నిన్న మీ అంబటి రాంబాబు గాని మీ వైసీపీ నాయకులందరూ గాని వెళ్ళి అక్కడ చెప్పారు, ఒక పోలీస్ అంట తొడల మీద కూర్చున్నాడంట, ఒక పోలీస్ అంట చెంపల మీద కొడతా ఉన్నాడంట. ఇక ఈవిడ చెప్పాలి, నన్ను డైరెక్ట్ గా కొట్టారు, మరి అందరూ చూస్తుండగా నన్ను కొట్టారు. ఒక పోలీసు తొడ మీద కూర్చున్నాడంట. ఏంది సినిమానా ఏమన్నా? తొడల మీద కూర్చుని అట్లా కొట్టడానికి జడ్జి గారి దగ్గరికి వెళ్ళగానే దెబ్బలేం కనపడలేదే.